మాటకు ముందు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఉంటారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు దేవుడరుగా కానీ కోటి మంది మహిళలను గేట్లు దుంగేటట్టు చేసే సందర్భం అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఒక యూరియా బస్తా ఇవ్వలేక ఆడబిడ్డలు కూడా ఈరోజు గేట్లు దుంకిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే గౌరవం ఉండదు, బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆలోచనతో కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తే ఈరోజు ఒక యూరియా బస్తా కోసం రోడ్లెంబడి ఆడబిడ్డలను పరిగెత్తిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు 2500 చొప్పున లెక్కేస్తే 44,000 రావాలి. ఈరోజు ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని, ఎందుకంటే ముఖ్యమంత్రిని నిలది పట్టుకోలేరు కాబట్టి నాయకుడిని 44,000 మీరు ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి గడప దొక్కండి అని నిలదీసేటట్టు ప్రతి ఆడబిడ్డ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఆ విధంగా మోసం చేస్తున్నారు. అదే కాకుండా పెన్షన్కి వచ్చిన అవ్వ ఎక్కడ పోయినా కూడా ఏ అవ్వైనా అడుగుతూ ఉంది, అమ్మ 4,000 ఇస్తానని కేసీఆర్ ఉంటే ఇస్తుండే, వీళ్ళు వచ్చి మాట ఇచ్చి మోసం చేసిండ్రని. కాబట్టి ఈరోజు 4,000 ఇస్తాన్న పెన్షన్ కూడా ఖచ్చితంగా నిలదీసి 44,000 నాకు రావాలి బిడ్డ, 44,000 నాకు ఇచ్చినాకనే నీవు ఓటు అడుగని చెప్పి ముఖం మీద చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా పెద్దమ్మల మీద ఉందని కూడా మనవి చేసుకుంటూ, ఇందులో ఇంకొకటి కూడా చూస్తున్నాం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా బాకీ. ఇది ఎన్నో మాటలు చెప్పి ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అవన్నీ ఇవ్వనట్టు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాట వేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. సో నిజంగా అంటే అట్లా ఇచ్చి అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన, మోసం, దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో. ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.